అది మీకు చాలా ప్రమాదానికి దారితీస్తుంది. మీరు కూడా శిక్షార్హులు అవుతారు ఖచ్చితంగా. మేము జైలుకి వెళ్ళమని అనుకోకండి. మిమ్మల్ని తప్పు చేసిన ఎవరైనా సరే, రాజైనా సిపాయి అయినా ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి మీరు దయచేసి తెచ్చుకోవద్దని, మీ అధికారులు మీరు దుర్వినియోగం పరచుకోవద్దని, మీ అధికారులు ఎప్పటికైనా ఉన్నట్టుగా నిజాయితీగా మీరు ఉద్యోగాలు చేయలేకపోతే రాజీనామా చేసి పండి మీ ఇంటికి. అంతేగాని ప్రజలకు అన్యాయం చేసే పనులు పూనుకోకండి. రాజకీయ నాయకులుగా మీరు మారొద్దని దయచేసి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితికి మేము ఒక పెన్ను పడుతూ మీరు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఎన్నో రాత్రి పగలు చదువుకున్న ఉద్యోగాలకు వచ్చారని మేము ఆలోచించడం వల్ల మీరు ఇంకా అక్కడ ఉన్నారని ఒక్కసారి గ్రహించుకొని మిమ్మల్ని సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులారా మీ యొక్క ఉద్యోగాలను మీరు రాజ్యాంగబద్ధంగా చేయండి, రాజకీయ నాయకుల బద్దులుగా కాదు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బహుజన సోదరులందరికీ, అలాగే నా యొక్క సమస్యకి స్పందించి వచ్చిన ప్రతి నాయకులకు, నా యొక్క సహోదరులందరికీ నా సాంఘిక విప్లవం జై భీమ్ తెలియజేస్తూ, ఇది మన మండలాలనే కాదు, జిల్లాలే కాదు, రాష్ట్రంలో ఇక మీదట ఎవరైనా బహుజనుల జోలికి వస్తే మీ తాట తీస్తాము. మేము ఇక ఊరుకోము. ఇది మీరు మాకు ఇస్తున్నా, మీరు అనుకుంటున్నారు మమ్మల్ని అంచేస్తారని. ఎంత బలంగా మీరు మమ్మల్ని కొడితే మేము అంత ఉప్పెనలాగా పైకి లేస్తామని మీకు హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. Vamos.